నీతో మాట్లాడడానికి వచ్చాను. కానీ నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు. చూడు బాబు, 10 రోజుల క్రితం వరకు నువ్వు నేను నౌకరు యజమానులం, ఆ తర్వాత తండ్రి కొడుకులు, ఇప్పుడు ముద్దాయే న్యాయవాదులం. మధ్యలో మరో బంధం మర్చిపోయారు జడ్జి గారు. మనం మేనమామ మేనల్లుళ్ళం. ఒక న్యాయమూర్తికి తెలియకుండా అతని ఇంట్లో నేరస్తుడు ఆశ్రయం పొందటం ద్రోహం అని తెలుసు. అయినా ఆ పని చేశాను. ఎందుకో తెలుసా? నేను నిజంగా నేరస్తుడు కాదు గనక. నేను నిర్దోషి అని నిరూపించుకోవడానికి మీ ఇంటికంటే పదిలమైన చోటు నాకు దొరక్క. కానీ ఆ తర్వాత తెలిసింది నేను చేసిన పొరపాటే ఉంటాం. నేను ఉంటున్నది న్యాయమూర్తి ఇల్లే కాదు, నా తండ్రికి చావు కారణమైన నా మేనమామల్లని. తోడేల బారి నుంచి తప్పించుకోవాలని పరిగెత్తి శివంగోలు అడిగి పెట్టాను. అందుకే నిన్నటి వరకు దేవుళ్లాగా పూజించిన మీ మీద నాకిప్పుడు పగా ప్రతీకారం. సత్యం, మనిషి మీద పగబట్టవచ్చు గాని న్యాయం మీద పగబట్టకూడదు. ఆ తప్పు చేసే నీ తల్లి, అదే నా చెల్లి, మన రక్త సంబంధాన్ని ఆత్మీయ బంధాన్ని దూరం చేసింది. నీ తండ్రి మీద తీర్పు చెప్పి అతని జీవితాన్నే తుడిచేసిన కలం చరిత్ర కోసం మిగిలిపోయింది. ఆ తీర్పు చెప్పిన నీ మేనమావ రాగబంధాలకు దూరమై రాయిలా మిగిలిపోయాడు. సత్యం, ఉన్నతమైన న్యాయపీఠాన్ని వదులుకుని నిన్ను వెతుక్కుంటూ ఈ కటకటాల దగ్గరకు వచ్చింది ఎందుకో తెలుసా? నీకు శిక్ష వహించడానికి కాదు, నిన్ను రక్షించడానికి. ఒక ముద్దాయి తల్లి కళ్ళలో ఉన్న నిరాశను పోగొట్టి, ఒక నేరస్తుణ్ణి ప్రేమించిన అమాయకురాలి ఆశను తీర్చి, బిడ్డ కాని వాడిలో బిడ్డను చూసుకున్న ఆ తల్లి మనసు ఊరడించి నిన్ను నిర్దోషిగా నిరూపించాలంటే అసలేం జరిగిందో నువ్వు చెప్పాలి. చెబుతాను. గతం నన్ను ఉత్తమ విద్యార్థి అని చెప్పింది. వర్తమానం నన్ను నేరస్తుడు అంది. భవిష్యత్తు నన్ను నిర్దోషి అని చెప్పాలంటే అసలేం జరిగిందో మీకు తెలవాలి. అసలు నేనెవరినో తెలుసా? ఎంత ధైర్యం? నన్నే పట్టుకుంటావా? ప్లీజ్ What is this?
థ్యాంక్ యూ సత్యం. మిస్టర్ సత్యం, ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తునే కాదు, ఈ కాలేజీ పరువును కూడా కాపాడావు. నీ మేలు ఎన్నటికీ ఈ కాలేజీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ మై బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.